తాండేల్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సమంత. తాండేల్ సినిమా చూస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే కథ అలాంటిది. ప్రతి సీన్ కూడా ఎమోషనల్ గుండెలను పిండేస్తూ ఉంటుంది. మోస్ట్లీ లవర్స్ కి అయితే ఇంకా గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ లో ఖచ్చితంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నాగ చైతన్య యాక్టింగ్ చూసి కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. రీసెంట్ గా సమంత తాండేల్ మూవీ చూశారు. చూసి థియేటర్ లోనే కన్నీరు పెట్టుకున్నారు. సమంత గారు ఎలాంటి మూవీ రిలీజ్ అయినా కూడా తప్పకుండా థియేటర్ లో చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే తాండేల్ మూవీ కూడా సమంత గారు రీసెంట్ గా చూశారు. సినిమా చూస్తున్నంతసేపు కూడా సమంత గారు చాలా ఎమోషనల్ అయ్యారు. కొన్ని సీన్స్ కి అయితే కన్నీరు కూడా పెట్టుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు మాత్రం మీడియా వారికి ఎవరికి దొరకకుండా చాలా సీక్రెట్ గా బయటికి వెళ్లిపోయారు. అయితే రీసెంట్ గా సమంత నాగ చైతన్య డివోర్స్ తర్వాత నాగ చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత డివోర్స్ పై రియాక్ట్ అయ్యారు. నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చిన వాడినే. నాకు కూడా ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఆ టైంలో మా అమ్మగారికి కూడా ఇలా జరిగినప్పుడు ఆమె ఎంత బాధపడ్డారో నాకు తెలుసు అంటూ రీసెంట్ గా నాగ చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అప్పుడే విడిపోవాలి అనుకుంటే 1000 కారణాలు ఎతకొచ్చు. కానీ ఎన్ని విధాలుగా ట్రై చేశాం గానీ కుదరలేదు. ఇద్దరం కూడా ఇష్టపూర్వకంగానే విడిపోయాం. తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తాండేల్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. మంచి విజయం సాధించింది. స్లోగా ఓపెనింగ్స్ వచ్చిన ఈ సినిమాకి డే బై డే, షో బై షో చూసే ఆడియన్స్ రియాక్షన్ బట్టి కలెక్షన్స్ బాగానే పెరుగుతూ వస్తున్నాయి. కానీ పైరసీ మాత్రం హెచ్డి ప్రింట్ రావడంతో కొంత ప్రొడ్యూసర్స్ కి దెబ్బనే చెప్పాలి. కానీ సినిమా పరంగా మాత్రం ఎమోషనల్ గా చాలా బాగా క్లిక్ అయింది. జనాలు విపరీతంగా చూస్తూ ఉన్నారు, ఎమోషనల్ కూడా అవుతూ ఉన్నారు. చాలా మంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు ఆ ఎమోషనల్ స్టోరీ చూసి. అలానే సమంత కూడా సినిమా చూస్తున్నంతసేపు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అవతల వ్యక్తి ఎవరు ఎలాంటి వారైనా కూడా ఆ సినిమాలో ఎమోషన్ అలాంటిది అన్నట్లుగా ఉన్నాయి సీన్స్. కొన్ని సీన్స్ అయితే విపరీతమైన ఎమోషనల్ గా ఉన్నాయి. మరి తాండేల్ మూవీ మీరు కూడా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి.